నాడు శివుంది ఆ సార్ ఫోటోలు చూసినాం మహాశివరాత్రి అని చెప్పి బ్యానర్ బయట అదొకటి. ఇప్పుడు కొత్తది ఈ పూజ కట్టింది, కళ్యాణం కట్టింది. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న అన్న ఒక్క నిమిషం అన్న. నమస్తే విధుడు స్వాతం లక్ష్మణ సమాజితం శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం నల్లగండ్ల గ్రామంలో రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి మాదాపూర్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్ పుష్పలత గారి యొక్క ఈ కళ్యాణం నిర్వహిస్తున్న వారి నుండి మరికొంచెం తెలుసుకుందాం. నమస్తే సార్. మొత్తం చూస్తే అమరాన్ అంటున్నటువంటి సంబరాలు అమ్మవారి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి యొక్క చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా తండ్రి గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇది మా కుటుంబ పరంగా వచ్చినటువంటి టెంపుల్, ఇది తాతల నుంచి ఉన్నటువంటి టెంపుల్.
ఈ టెంపుల్లో మరి మా నాన్నగారు ప్రతి ఆదివారం ఇక్కడ ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేసి ఆ విధంగా మాకు ఈ భక్తి భావన అనేది మా తండ్రి గారితో సంక్రమించడం జరిగింది. ఆ విధంగా మా తండ్రి గారు చేస్తూ మా అన్నగారు మరి ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి మేము కొబ్బరికాయ కొట్టేవాళ్ళం. తదనంతరం నేను ప్రతి ఆదివారం ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చింతన అనేది మాకు ఈ మల్లన్న టెంపుల్ ద్వారా మరి సంక్రమించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఏ మొక్కులు చెల్లించుకున్నా, ఏ కోరికలు కోరుకున్నా మరి మల్లన్న దేవుడు మరి ఆ కోరికలను తీర్చే విధంగా, ప్రజలను దీవించే విధంగా ఇక్కడ ఈ ప్రాంతం ఒక 25 ఏళ్ల క్రితం ఒక అడవిలాగా ఉండేది. ఇప్పుడు ఈ గుడికి చుట్టుముట్ట ఉన్నటువంటి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ రావడం జరిగింది, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ రావడం జరిగింది, ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడం జరిగింది, కాలనీస్ రావడం జరిగినాయి. సో ఈ విధంగా మేము 25 ఏళ్ళ నుంచి ఇదేదైతే టెంపుల్లో భక్తి భావనతోటి ఇక్కడ మరి ఎవరు వచ్చినా కానీ మరి వారి కోరికలు తీరుస్తూ వారి బాధలను తీర్చే విధంగా మరి ఇక్కడ సస్యశ్యామలంగా ఉండే విధంగా ఒక నాణ్యమైనటువంటి వాతావరణాన్ని నిలుపుకొల్పే విధంగా మరి దేవుడు మరి మల్లన్న దేవుడు మరి ఈరోజు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం, ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదే క్రమంలో ఈసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులు మరి రావడం జరిగింది. మా ఒక విశ్వాసం ఇక్కడ ఎవరు ఎన్ని కష్టాలతోటి వచ్చినా భోలేనాథుడు, శంభోశంకరుడు, సదాశివుడు మరి నిత్యం వారికి అండగా ఉంటూ వాళ్ళ బాధలను తొలగిస్తూ దీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రానున్నటువంటి సంవత్సరంలో కూడా ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక సమేతంగా వేడుకుంటున్నాను. ఉదయం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అంటే ఎవరెవరు ఋత్వికులు ఎవరెవరు వస్తారు, ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే అవకాశం? ప్రోగ్రామ్ భక్తులు వస్తూనే ఉంటారు. ఈవినింగ్ 6 o'clock వరకు ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్నదాన కార్యక్రమం ఇప్పుడే కళ్యాణం పూర్తయిపోయింది. అతిథులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రధానంగా మనం పిలుచుడుగా స్వామివారే పిలిపించుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మహిమ అంత గొప్పది. అందరినీ కూడా ప్రేమతో ఉంచుకునేటటువంటి స్వామి. గత సంవత్సరం వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా వారి స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు చెప్పి ఈ టెంపుల్ ఒక మహత్యం తెలియజేసి మరి ఇక్కడ భగవంతుని కృపకు పాత్రులయ్యే విధంగా వచ్చి మరి మొక్కుకొని పోవడం జరుగుతూ ఉంది. స్పెషల్గా జూట్ బ్యాగులు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే స్పెషల్ కార్యక్రమము దేవునికి అనుసంధానంగా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మన ప్రాంతాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా మరి ఇక్కడ ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసే విధంగా మరి ఈరోజు ఏదైనా సరే ప్లాస్టిక్ సంచులు, చిన్న చిన్న మైక్రాన్తో ఉన్నటువంటి సంచులతోటి మనకు రేపు వాతావరణం అనేది కలుషితం అవుతూ ఉంది. ఇది భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా భావిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ సంఘ సభ్యులు మరి యువజన సంఘ వాళ్ళు మరి ఇక్కడ జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఆవరణలో జూట్ బ్యాగ్స్ పెట్టి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దాతలు ఏమన్నా ప్రభుత్వ సాయం కానీ దాతల సాయం కానీ ఏమైనా ఉందా, లేకపోతే ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? సంపూర్ణంగా మా కుటుంబ పరంగా మేమే చేసుకుంటాం. మా తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు, మేమే చేసుకుంటూ వస్తున్నాం. కానీ ప్రజలందరూ సహకరిస్తారు. ఉండి కార్యక్రమం దిగ్విజయం చేసే విధంగా ప్రజలందరూ పూర్తి సహకారం, యువజన సంఘ సభ్యులు, డివిజన్ నాయకులు, మాదాపూర్ ఆఫీస్పేట్ డివిజన్, శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కళ్యాణం దిగ్విజయం అయ్యి అన్నదానం దిగ్విజయం అయ్యే విధంగా ఇంటికి పంపించే విధంగా అందరూ సహకరిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలకు, శేర్లింగంపల్లి ప్రజలకు ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. యాంత్రికంగా పోతున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం. దీనివల్ల ప్రశాంతత కానీ, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కానీ, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కానీ, తద్వారా దేశ నిర్మాణానికి సంబంధించినటువంటి వాతావరణం నెలకొని అందరూ కూడా సస్యశలం ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆధ్యాత్మిక చింతన ఏ భగవంతునైనా సరే నమ్మినటువంటి విశ్వాసాన్ని ఉంచుకుంటూ మరి వేడుకుంటూ ఉంటే ఈ క్రైమ్ రేట్ కానీ, తర్వాత గౌరవం
పరస్పర గౌరవం పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు ఉంటే బాగుంటుంది అనేది నా ఒక మనోభావం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ చెవెల్ ఎంపీ జి రంజిత్ గారు వచ్చారు మరి ఈ టెంపుల్కు. వారండి మన క్వశ్చన్లు తీసుకున్నాం. చెప్పండి సార్. ఈ గుడికి నేను ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఇదే టైంకి రావడం జరిగింది. అప్పుడు దేవుని ఒకటే కోరుకున్నాను, డెఫినెట్గా గెలవాలని చెప్పి. 400 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ గుడికి రావడం చాలా సంతోషం. జగదీష్ గౌడ్ అన్నారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ పూజలు చేయడము. లాస్ట్ ఇయర్ కూడా పిలిచినారు, ఈ ఇయర్ కూడా పిలిచినారు. కలకాలం ఎప్పుడు పిలుస్తూ ఉండాలి, మేము ఎప్పుడు రావాలని ఆ దేవుని కోరుకున్నా. సర్వే జను సుఖీనో భవంతు, అందరు సంతోషంతో ఉండాలి. తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. ఇట్లాంటి పూజలు ఎన్నో చేస్తూ వస్తున్నాం. మనం కష్టపడుతున్నాం కాబట్టి మనకి డెఫినెట్గా ఓటమి ఉండదు. తెలంగాణ డెఫినెట్గా బంగారు తెలంగాణ అవుతుంది. జై ఓం నమః శివాయ. అరకపూడి గాంధీ గారు వచ్చారు. వారిని అడిగి మరికొన్ని చెల్లెచ్చు. సంవత్సరం జరిగినట్టే జగదీష్ గౌడ్ గారి కుటుంబం ఎంతో కాలంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుతున్న విషయం అందరికీ కూడా తెలుసు. దానిలోనే భాగంగానే ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ భగవంతుడు అందరికీ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జగదీష్ గౌడ్ గారి దంపతులకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఇవాళ నల్లగండ్లలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క జాతరకు ఇచ్చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. గత
కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జాతర చేస్తుండడం మాకు కూడా ఒక ఆనవాయితీగా ప్రతిసారి కూడా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని జగదీష్ అన్నతోటి మేమందరం కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్కి మేము ఏ రకంగా అయితే కట్టుబడి ఉన్నామో ఈ టెంపుల్ని కూడా ఈ అపర్ణ వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అన్న ఈ జాతర చేసుకుంటా ముందు ఒక చెట్టు కింద ఉండేనంట ఈ చిన్న విగ్రహము, అట్లాంటిది ఇంత పెద్దగా డెవలప్ చేసి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఈ టెంపుల్ని ఉంచడము, స్వామివారి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంతం అంతా డెవలప్ కావడం నిజంగా జగదీశ్వర్ గౌడ్ గారిని అభినందిస్తూ ఈ స్వామివారి కృపా కటాక్షం అంతా కూడా ఈ ఏరియాకి, మా డివిజన్కి, మా కాన్స్టిట్యున్సీకి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ప్రతి ఇయర్ మల్లన్న జాతరకు జగదీష్ అన్న చాలా మంచిగా గ్రాండ్గా చేస్తాడు. ఇక్కడ ఇయర్ మాకు చెప్తాడు, మేము కంపల్సరీ అటెండ్ అవుతాం. ఇక్కడ కనీసం ఒక 10,000 మంది ఇక్కడ అటెండ్ అవుతారు. ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఎంతమంది ఊరో కొన జిల్లాలోకి వెళ్ళి వస్తారు. ఇక్కడ అందరు కంపల్సరీ అటెండ్ అవుతారు. నల్లగండ్ల మరి పార్వతీ పరమేశ్వర్ గారికి మరి ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ గారు వచ్చారు, వారి నుండి మనకు విషయాలు తెచ్చుకుందాం. ఈరోజు స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు సహకుటుంబ పరివారంగా ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా నల్లగండ్లో వెలిసినటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి వైకుంఠ ఆలయంలో మమ్మల్ని ఆహ్వానించి ఆ భగవంతుడు పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు తీసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించినందుకు జగదీష్ గౌడ్ గారికి, వారి సతీమణి కార్పొరేటర్ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మా జగదీష్ గౌడ్ గారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలని ఆ భగవంతుడితో మనస్ఫూర్తిగా మనసా వాచా వేడుకుంటూ ఒక మంచి నాయకత్వ లక్షణమే కాకుండా ఒక సాముడిగా అందరితో ప్రజలతో మమేకమై ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రజాసేవకే నిరంతరం అంకితమై చేస్తున్నటువంటి కృషి తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. మరి యువ రక్తము అదేవిధంగా ప్రత్యేకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి యువకులకే భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆయన ఇంకా ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము రుద్రాంగ్ గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ స్వామివారిది ఆహ్వానం వచ్చింది. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ బాగుండాలని, అలాగే హనుమంతుడి యొక్క ఆశీస్సులు దేశంలోని ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. మాకు ఈ మన జగదీశ్వర్ అన్న ఆహ్వానం ఇచ్చినందుకు ఇక్కడ మన మల్లికార్జున స్వామిని అందరి ఆశీర్వాదం తీసుకొని
ముగించుకుందాం. స్వామి మాది రుద్దారం గ్రామము. హనుమాన్ మాలలో ఇంచుమించు ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా ఇక్కడ కార్పొరేటర్ గారు మాకు ఆహ్వానం పలికాడు కాబట్టి మేము తండ్రి దీవెన తీసుకోవడానికి మా తరఫు నుంచి దేశ ప్రజలకు అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఇదండి మరి చిన్నప్పటి నుంచి మా తాతగారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ నేను టెంపర్కాయ కొడతాను. ఆధ్యాత్మిక భావన చాలా ఇంపార్టెంట్. జూట్ బ్యాగులు పంచడం అంటే పర్యావరణాన్ని కాపాడటమే అని అందరూ కూడా ఖచ్చితంగా దైవ ఆధీనంలో ఉండటం వల్ల ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు జరగని తెలియజేశారు. మరి టెంపుల్ యొక్క చైర్మన్ గారు వి పూజిత జగదీశ్వర్ గౌర్ గారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండు.